ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్సీ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిఎస్సి క్లాసుల్లో భాగంగా తెలుగు తోట 3 అందులో మనము పార్ట్ 3ని చూద్దాం. ఫ్రెండ్స్, పార్ట్ 3 అనేది మనకి 7వ పాఠం నుండి స్టార్ట్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ 7వ పాఠం అనేది పద్యరత్నాలు. తెలుగు తోట 3లో పార్ట్ 3లో 7వ లెసను పద్యరత్నాలు. ఈ పద్యరత్నాలు యొక్క ఇతివృత్తం మనం చూసినట్లయితే నైతిక విలువలు. పద్యరత్నం యొక్క ఇతివృత్తము మనకి నైతిక విలువలు అంటే మంచి అలవాట్లు అన్నమాట. తర్వాత చూద్దాం దీని యొక్క ప్రక్రియను మనం చూసినట్లయితే దీని ప్రక్రియ పద్యాలు. ఏంటి ఫ్రెండ్స్? పద్యాలు. అయితే ఇప్పుడు మనం ఈ పద్యరత్నాల్లోని కొన్ని ముఖ్యమైన పద్యాలని చూద్దాం. ఇందులో మనకి 5వ పద్యం చూడండి ఫ్రెండ్స్. ఈ 5వ పద్యం అనే నేను ఎందుకు చెప్పానంటే మనకి ఇది 2070 టెట్లో 22 మధ్యాహ్నం జరిగిన పరీక్షలోని మనకి ఈ 5వ పద్యం అనేది ఇవ్వడం జరిగింది. చూడండి. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రుల శత్రులౌట తద్యము సుమతి. ఇక్కడ ఈ పద్యానికి మనం అర్థాలని చూసినట్లయితే కమలములు అంటే మనకి తామర పువ్వులు, కమలాప్తుడు అంటే ఇక్కడ సూర్యుడు ఈ కమలములకు మిత్రుడు. అయితే రశ్మి అంటే కిరణము, వేడి. అయితే సోకి అనే పదానికి అర్థము తాకి, తగిలి అనే అర్థాలు వస్తాయి. తర్వాత నెలవు అంటే మనకి చోటు, దాని యొక్క స్థానము అని అర్థం. అయితే ఈ పద్యానికి మనము భావాన్ని చూసినట్లయితే ఈ పద్యం మనకి రాసిన వాళ్ళు సుమతి శతక రచయిత ఎవరు? బద్దెన్న. అయితే బద్దెన్న రాసిన పద్యంలో చూడండి. తామరలు తమ నివాసమైన నీటిని వదిలితే తమ మిత్రుడైన సూర్యుని వేడి చేత వాడిపోతాయి. అలాగే మానవులు కూడా తమ స్థానాలు వదిలి ఉండకూడని చోట ఉంటే తమ స్నేహితులే శత్రువులవుతారు. ఇది నిజమని ఈ యొక్క పద్యం యొక్క భావం. ఇలా మనకి టెట్లోని కూడా ఒక పద్యాన్ని ఇచ్చి దాని కిందన కొన్ని ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ యొక్క పద్యరత్నాల్లోని ప్రతి పద్యము మనకు ఇంపార్టెంటే. ఇందులో పద్యాలని చదవాలంటే మీరు మా ఛానల్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అందులో లింక్ ఉంటుంది. లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ అనేది లభిస్తుంది. అయితే తర్వాత మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే మనకి పద్యరత్నాల్లోని కవి పరిచయం చూద్దాం. అయితే వివిధ పద్యాలని ఇక్కడ వేరే వేరే కవులు రాయడం జరిగింది. అయితే వాళ్ళ గురించి కూడా మనం చూద్దాం. ఇక్కడ 1 నుండి 4వ పద్యం వరకు రాసిన కవి మనకి వేమన. ఎవరు ఫ్రెండ్స్? వేమన. అయితే వేమన యొక్క జననం మనకి 17 నుండి 18 శతాబ్దాల మధ్యకాలంలో ఉంటుంది. అయితే ఆయన యొక్క జన్మస్థానము కడప జిల్లాకు చెందిన వారని ఇక్కడ చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే వేమన సమాధి మనకి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లెలో కనిపిస్తుంది. అయితే ఇతని యొక్క శతకము మనకి వేమన శతకం. అయితే 5-6 పద్యాలని రాసిన కవి బద్దెన్న. అంటే ఆ యొక్క బద్దెన్న రాసిన ఆ యొక్క పద్యానికి శతకం ఏంటి ఫ్రెండ్స్? సుమతి శతకం. ఈయన 13వ శతాబ్దానికి చెందిన కవి. తర్వాత 7వ పద్యం రాసిన కవి గువ్వల చెన్నడు. ఈయన క్రీస్తు శకం 17-18 శతాబ్దాలకు చెందిన కవి. అయితే ఇతని యొక్క జన్మస్థలం కూడా కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతంలో కలదు. అయితే ఈయన మకుటం మనకి గువ్వల చెన్న. తర్వాత 8వ పద్యం రాసిన కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. 4వ తారీఖు 8వ నెల 1912లో జన్మించడం జరిగింది. అలాగే 12/6/1992లో ఈయన మరణించడం జరిగింది. అయితే ఈయన యొక్క జన్మస్థలము మనకి గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలము కొమ్మూరు గ్రామంలో కలదు. అయితే ఇతని యొక్క రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాలు. మనం ప్రీవియస్ పేపర్ చూసినట్లయితే ఈ విజయశ్రీ కావ్యాన్ని రచించిన కవి ఎవరు అని అడగడం జరిగింది. జంధ్యాల పాపయ్య శాస్త్రి. కాబట్టి ఈ యొక్క ఇంపార్టెన్స్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క బిట్ని చదవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం 9వ పద్యం రాసిన కవి గురించి తెలుసుకుందాం. 9వ పద్యం రాసిన కవి దువ్వూరి రామిరెడ్డి. ఈయన 9/11/1895లో జననము.
అలాగే 11/9/1947లో ఈయన మరణించడం జరిగింది. అయితే ఈయన నెల్లూరు జిల్లాకు సంబంధించిన కవి. ఈయన యొక్క రచనలు కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల ఈయన యొక్క రచనలు. అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇందులో చూడండి, ఈ పేరా చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నారు. అయితే మనం ఈ పేరాని చదువుదాం. ఈ పేరా కూడా మనకి డిఎస్సిలోన ఇంపార్టెంటే. అయితే ఇప్పుడు చూడండి, తాళపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవియత్రి ఎవరు అని అడుగుతారు. అప్పుడు మనం తాళపాక తిమ్మక్క అని రాయాల్సి ఉంటుంది. అయితే ఈమె అసలు పేరు తాళపాక తిరుమలమ్మ. తాళపాక అన్నమాచార్యుల భార్య. ఈమె తాళపాక అన్నమాచార్యుల యొక్క భార్య. అయితే ఈమె రాసిన కావ్యము సుభద్ర కళ్యాణం. అయితే ఈ సుభద్ర కళ్యాణం అనే కావ్యము తేట తెలుగు పదాలతో ఉండి ఇది అందరి చేత ప్రశంస అనేది అందుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సుభద్ర కళ్యాణము అనే కావ్యాన్ని రాసిన కవయిత్రి ఎవరు అని అడుగుతారు. తాళపాక తిమ్మక్క అని మనము రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. అయితే ఇప్పుడు మనము భాషాంశంలో భాగంగా ఇప్పుడు మనము చూద్దాం. ఇందులో చూడండి, అమ్మ అన్నం వండింది, నాన్న బజారుకు వెళ్ళాడు, అమ్మమ్మ కథ చెప్పింది, చెల్లి జామ పండు కోసింది. అయితే ఇక్కడ పైన గీత గీసిన పదాలు అంటే ఇక్కడ గీత అయితే గీయలేదు, కానీ చూద్దాం. వండింది, వెళ్ళాడు, చెప్పింది, కోసింది అనేవి గీత గీసిన పదాలు అనేవి మనకి క్రియాపదాలు. పనిని తెలిపే పదాలని మనము క్రియాపదాలని అంటాము. చూడండి, పనులను తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. అయితే వీటి కొన్ని ఉదాహరణలు చూద్దాం మనం. చేశాడు, తిన్నాడు, కోసింది, చూసింది, వెళతాడు, వస్తాడు, చెప్పాడు, వండుతున్నాడు, చేస్తున్నారు, గీసింది మొదలైనవి మనకి క్రియాపదాలు. ఇప్పుడు మనం చూడండి, ఈ మాసపు పాటలోని అందమైన పాట. ఈ అందమైన పాట అనే పాటను రాసిన కవి మనకి జీవి సుబ్రహ్మణ్యం విద్వాంసులు, విమర్శకులు. అయితే తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో ఈయన సాహిత్య అందమైన పాట అనే పాటను రాసిన కవి జీవి సుబ్రహ్మణ్యం విద్వాంసులు, విమర్శకులు. అయితే ఈయన తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో ఈ సాహిత్య విమర్శ అనేది చేపట్టారు. అయితే ఈయన యొక్క రచనల్ని చూద్దాం. వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్ర ఈయన రచనల్లో చర్చనీయాంశాలైన రచనలు. అయితే ఇప్పుడు మనం 8వ పాఠం చూద్దాం. 8వ పాఠంలోని మా ఊరి ఏరు. ఈ మా ఊరి ఏరు అనే పాఠం ఇతివృత్తం మనకి ప్రకృతి వర్ణన. అయితే దీని యొక్క ప్రక్రియను మనం చూసినట్లయితే చూడండి, ఇది మనకి గేయ ప్రక్రియ. అయితే ఇప్పుడు మనం ఇందులో కొన్ని ఇంపార్టెంట్స్ని చూద్దాం. ఈ పాఠానికి సంబంధించి అర్థాలని చూద్దాం. ఏడాది అంటే సంవత్సరము, ముచ్చటగా అంటే చక్కగా, పారు అంటే ప్రవహించు, గుండ్లు అంటే గుండ్రని రాళ్ళు, పొదరిండ్లు అంటే దట్టమైన పొదలు, సుగంధము అంటే మంచి వాసన, సువాసన, వరద అంటే ఎక్కువ నీటి ప్రవాహము, రొదలు అంటే శబ్దాలు, వినువిధి అంటే ఆకాశము, హొయలుగా అంటే వయ్యారంగా. ఇంకా మీరు అర్థాలని పూర్తిగా చదవాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లోని పీడిఎఫ్ని పొందండి. అయితే ఇప్పుడు మనము కవి పరిచయాన్ని చూద్దాం. ఈ యొక్క మా ఊరి ఏరు అనే పాఠాన్ని రచించిన కవి మధురాంతకం రాజారాం సుప్రసిద్ధ. ఈయన కథకులు. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఈయన 400కు పైగా కథలు అనేవి రాయడం జరిగింది. అయితే ఈయన రాసిన రచనల్లోని చూడండి, మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను ఈయన బాగా చిత్రీకరించారు. అయితే ఉత్తమ ఉపాధ్యాయులు, కేంద్ర సాహిత్య అకాడమీ అనే పురస్కారాన్ని ఈయన పొందుకున్నారు. అయితే ఈ పాఠంలోని మనము ఇంకో ఇంపార్టెంట్ బిట్ని చూద్దాం. ఇందులో చూడండి, ఈ యొక్క బాక్స్ని చూడండి. తెలుగువారు కృష్ణవేణి అని, కృష్ణమ్మ అని, కృష్ణ అని ఆప్యాయంగా పిలిచే నది కృష్ణానది. ఇది పడమటి కనుమలలోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. అక్కడి నుండి కృష్ణమ్మ కోనలు దాటి శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం ఆనకట్టల ద్వారా పంటలతో సస్యశ్యామలం చేస్తుంది. అయితే దాదాపు 1400 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. చివరికి హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ చూడండి, కృష్ణానదికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ని ఇచ్చారు. ఇది ఎక్కడ పుట్టింది, దీన్ని ఏ పేర్లతో పిలుస్తారని ఇచ్చారు. మనం ఇది చూసినట్లయితే ఇప్పుడు చదివాం కదా, బాగా మనము
చదివినట్లయితే క్రింది ప్రశ్నలకు మనము సమాధానాన్ని రాయొచ్చు. చూడండి, ఈ మాస పాటలోని పంట చేలు అనే పాటను రాసిన కవి మనకి పాలగుమ్మి విశ్వనాథం. ఈయన ఆకాశవాణిలో పనిచేయడం జరిగింది. అయితే లలిత సంగీతానికి ఈయన ప్రచారం కల్పించారు. ఈయన వేలాది పాటలకు సంగీతాన్ని కూర్చారు. అందుకనే ఇతన్ని గీతకర్త అని పిలుస్తారు. మనకు 9వ పాఠము తొలి పండుగ. 9వ పాఠం మనకు తొలి పండుగ యొక్క ఇతివృత్తం మనకి సంస్కృతి సంప్రదాయాలు. అయితే ఈ యొక్క తొలి పండుగ యొక్క ప్రక్రియ అనేది మనకి ఇలా పేజీ తిప్పినట్లయితే చూడండి, ఇది మనకి కథనంగా కనిపిస్తుంది. కాబట్టి దీని ప్రక్రియని మనం కథనం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ తొలి పండుగలో మనకి ఉగాది గురించి ఇవ్వడం జరిగింది. ఈ ఉగాదిలో మనకి చాలా ఇంపార్టెంట్ బిట్టు షడ్రుచులు అనగా ఎన్ని రుచులు అని అడుగుతారు. 6 రుచులు. అయితే అవి ఏంటి అని అడిగినప్పుడు చేదు, వగరు, పులుపు, తీపి, ఉప్పు, కారం, ఇలా 6 రుచులు మనకి షడ్రుచులు అనేవి అవుతాయి. ఇంకా మనం ఇందులో చూసినట్లయితే చూడండి, అర్థాలు. గ్రామం అంటే ఊరు, పల్లెటూరు. కమ్మని అంటే మంచి, చక్కని. తొలి అంటే మొదటి, ప్రారంభం అంటే మొదలు, ఆది అంటే మొదలు, నైవేద్యం అంటే దేవుడికి పెట్టేది, షడ్రుచులు అంటే 6 రుచులు, పంచాంగం అంటే 5 భాగాలు గలది, విశేషాలు అంటే కొత్త విషయాలు. ఇందులో మనం చూసినట్లయితే ఇంకా చాలా ఇంపార్టెంట్ బిట్టు, ఈ ఉగాది పండుగను మనం తెలుగు సంవత్సరాది యుగాది అని కూడా పిలుస్తాం. అయితే ఈ పండుగని మనం ఎప్పుడు జరుపుకుంటామంటే చైత్రశుద్ధ పాడ్యం రోజున జరుపుకుంటాం. అయితే ఆ పండుగ రోజునే మనకి ఉగాది పచ్చడి అనేది చేస్తారు. ఆ పచ్చడి మనకి కష్ట సుఖాల కలయికకు ప్రతీక అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పచ్చడిలోనే మనకి ఈ షడ్రుచులు అనేవి ఉంటాయి. ఆ రోజునే మనకి పంచాంగం అనేది శ్రవణం చేస్తారు. దానిలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములని ఈ 5 అంశాలకు తెలిపే దానిని మనం పంచాంగం అని అంటాము. అయితే మనకి ఈ పాఠంలో భాగంగానే మరి ఇంకా ముఖ్యమైన ప్రశ్నను ఒకటి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ సార్వారి అనేది తెలుగు సంవత్సరాలలో ఒక సంవత్సరం. ఇలా మనకి సంవత్సరాల్ని మనం తెలుగు సంవత్సరాలని మొత్తం మనం 60గా చెప్పుకోవచ్చు. 60ని క్రిందన ఇవ్వడం జరిగింది. అయితే వీటిని కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంకా ఇందులో మనకి చూడండి, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం అని ఇచ్చారు. ఇవన్నీ మనకి తెలుగు నెలలు. మనకి తెలుగు నెలలు అనేవి 12. వీటిని మనం తెలుగు నెలలని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము తెలుగు నెలలను చూద్దాం. తెలుగు నెలల్లో మొదటి నెల చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణం, భాద్రపదం, ఆశ్వాయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం, ఈ 12 మనకి తెలుగు నెలలు. అయితే ఈ మాస పాటలోని అందాల తోటలో అనే పాటనిచ్చారు. ఈ అందాల తోటలో అనే పాఠాన్ని రాసిన కవి మనకి కస్తూరి నరసింహమూర్తి. ఈ కస్తూరి నరసింహమూర్తి గారు అంటే ఒక రచనను చేశారు. దానినే మనం పాపాయి సిరులు అని చెప్పుకోవచ్చు. ఈ గేయ సంపుటి నుండే మనకి ఈ అందాల తోటలో అనే పాటని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే నక్కయుక్తి, ఇలా మనకి కథల్ని కూడా ఇచ్చారు. అందులో చూడండి, ఈ నక్కయుక్తి అనే కథని రాసిన కవి మనకి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గద్వాల యొక్క సంస్థాన కవి అన్నమాట. అయితే ఈయన అవధాన విద్యలో బాగా ఆరితేరిన వారు. సహస్రావధాని, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సమాజం, రత్నలక్ష్మి శతపత్రము, కేనోపనిషత్తు ఈయన రాసిన రచనలు. అందమైన పాట అనే పాటను రాసిన కవి జీవి సుబ్రహ్మణ్యం విద్వాంసులు, విమర్శకులు. అయితే ఈయన తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో ఈ సాహిత్య విమర్శ అనేది చేపట్టారు. అయితే ఈయన యొక్క రచనల్ని చూద్దాం. వీరరసము, రసోల్లసము, సాహిత్య చరిత్ర ఈయన రచనల్లో చర్చనీయాంశాలైన రచనలు. అయితే ఇప్పుడు మనం 8వ పాఠం చూద్దాం. 8వ పాఠంలోని మా ఊరి ఏరు. ఈ మా ఊరి ఏరు అనే పాఠం ఇతివృత్తం మనకి ప్రకృతి వర్ణన. అయితే దీని యొక్క ప్రక్రియను మనం చూసినట్లయితే చూడండి, ఇది మనకి గేయ ప్రక్రియ. అయితే ఇప్పుడు మనం ఇందులో కొన్ని ఇంపార్టెంట్స్ని చూద్దాం. ఈ పాఠానికి సంబంధించి అర్థాలని చూద్దాం. ఏడాది అంటే సంవత్సరము, ముచ్చటగా అంటే చక్కగా, పారు అంటే ప్రవహించు, గుండ్లు అంటే గుండ్రని రాళ్ళు, పొదరిండ్లు అంటే దట్టమైన పొదలు, సుగంధము అంటే మంచి వాసన, సువాసన, వరద అంటే ఎక్కువ నీటి ప్రవాహము, రొదలు అంటే శబ్దాలు, వినువిధి అంటే ఆకాశము, హొయలుగా అంటే వయ్యారంగా. ఇంకా మీరు అర్థాలని పూర్తిగా చదవాలనుకుంటే
ఛానల్ డిస్క్రిప్షన్లోని పీడిఎఫ్ని పొందండి. అయితే ఇప్పుడు మనము కవి పరిచయాన్ని చూద్దాం. ఈ యొక్క మావురియరు అనే పాఠాన్ని రచించిన కవి మధురాంతకం రాజారాం. మధురాంతకం రాజారాం సుప్రసిద్ధ. ఈయన కథకులు. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఈయన 400కు పైగా కథలు అనేవి రాయడం జరిగింది. అయితే ఈయన రాసిన రచనల్లోని చూడండి, మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను ఈయన బాగా చిత్రీకరించారు. అయితే ఉత్తమ ఉపాధ్యాయులు, కేంద్ర సాహిత్య అకాడమీ అనే పురస్కారాన్ని ఈయన పొందుకున్నారు. అయితే ఈ పాఠంలోని మనము ఇంకో ఇంపార్టెంట్ బిట్ని చూద్దాం. ఇందులో చూడండి, ఈ యొక్క బాక్స్ని చూడండి. తెలుగువారు కృష్ణవేణి అని, కృష్ణమ్మ అని, కృష్ణ అని ఆప్యాయంగా పిలిచే నది కృష్ణా నది. ఇది పడమటి కనుమలలోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. అక్కడి నుండి కృష్ణమ్మ కోనలు దాటి శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం ఆనకట్టల ద్వారా పంటలతో సస్యశ్యామలం చేస్తుంది. అయితే దాదాపు 1400 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. చివరికి హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ చూడండి, కృష్ణానదికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ని ఇచ్చారు. ఇది ఎక్కడ పుట్టింది, దీన్ని ఏ పేర్లతో పిలుస్తారని ఇచ్చారు. మనం ఇది చూసినట్లయితే ఇప్పుడు చదివాం కదా, బాగా మనము చదివినట్లయితే క్రింది ప్రశ్నలకు మనము సమాధానాన్ని రాయొచ్చు. చూడండి, ఈ మాస పాటలోని పంట చేలు అనే పాటను రాసిన కవి మనకి పాలగుమ్మి విశ్వనాథం. ఈయన ఆకాశవాణిలో పనిచేయడం జరిగింది. అయితే లలిత సంగీతానికి ఈయన ప్రచారం కల్పించారు. ఈయన వేలాది పాటలకు సంగీతాన్ని కూర్చారు. అందుకనే ఇతన్ని గీతకర్త అని పిలుస్తారు. మనకు 9వ పాఠము తొలి పండుగ. 9వ పాఠం మనకు తొలి పండుగ. తొలి పండుగ యొక్క ఇతివృత్తం మనకి సంస్కృతి సంప్రదాయాలు. అయితే ఈ యొక్క తొలి పండుగ యొక్క ప్రక్రియ అనేది మనకి ఇలా పేజీ తిప్పినట్లయితే చూడండి, ఇది మనకి కథనంగా కనిపిస్తుంది. కాబట్టి దీని ప్రక్రియని మనం కథనం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ తొలి పండుగలో మనకి ఉగాది గురించి ఇవ్వడం జరిగింది. ఈ ఉగాదిలో మనకి చాలా ఇంపార్టెంట్ బిట్టు షడ్రుచులు అనగా ఎన్ని రుచులు అని అడుగుతారు. 6 రుచులు. అయితే అవి ఏంటి అని అడిగినప్పుడు చేదు, వగరు, పులుపు, తీపి, ఉప్పు, కారం, ఇలా 6 రుచులు మనకి షడ్రుచులు అనేవి అవుతాయి. ఇంకా మనం ఇందులో చూసినట్లయితే చూడండి, అర్థాలు. గ్రామం అంటే ఊరు, పల్లెటూరు. కమ్మని అంటే మంచి, చక్కని. తొలి అంటే మొదటి, ప్రారంభం అంటే మొదలు, ఆది అంటే మొదలు, నైవేద్యం అంటే దేవుడికి పెట్టేది, షడ్రుచులు అంటే 6 రుచులు, పంచాంగం అంటే 5 భాగాలు గలది, విశేషాలు అంటే కొత్త విషయాలు. ఇందులో మనం చూసినట్లయితే ఇంకా చాలా ఇంపార్టెంట్ బిట్టు, ఈ ఉగాది పండుగను మనం తెలుగు సంవత్సరాది యుగాది అని కూడా పిలుస్తాం. అయితే ఈ పండుగని మనం ఎప్పుడు జరుపుకుంటామంటే చైత్రశుద్ధ పాడ్యం రోజున జరుపుకుంటాం. అయితే ఆ పండుగ రోజునే మనకి ఉగాది పచ్చడి అనేది చేస్తారు. ఆ పచ్చడి మనకి కష్ట సుఖాల కలయికకు ప్రతీక అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పచ్చడిలోనే మనకి ఈ షడ్రుచులు అనేవి ఉంటాయి. ఆ రోజునే మనకి పంచాంగం అనేది శ్రవణం చేస్తారు. దానిలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములని ఈ 5 అంశాలకు తెలిపే దానిని మనం పంచాంగం అని అంటాము. అయితే మనకి ఈ పాఠంలో భాగంగానే మరి ఇంకా ముఖ్యమైన ప్రశ్నను ఒకటి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ సార్వారి అనేది తెలుగు సంవత్సరాలలో ఒక సంవత్సరం. ఇలా మనకి సంవత్సరాల్ని మనం తెలుగు సంవత్సరాలని మొత్తం మనం 60గా చెప్పుకోవచ్చు. 60ని క్రిందన ఇవ్వడం జరిగింది. అయితే వీటిని కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంకా ఇందులో మనకి చూడండి, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం అని ఇచ్చారు. ఇవన్నీ మనకి తెలుగు నెలలు. మనకి తెలుగు నెలలు అనేవి 12. వీటిని మనం తెలుగు నెలలని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము తెలుగు నెలలను చూద్దాం. తెలుగు నెలల్లో మొదటి నెల చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణం, భాద్రపదం, ఆశ్వాయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఈ 12 మనకి తెలుగు నెలలు. అయితే ఈ మాస పాటలోని అందాల తోటలో అనే పాటనిచ్చారు. ఈ అందాల తోటలో అనే పాఠాన్ని రాసిన కవి మనకి కస్తూరి నరసింహమూర్తి. ఈ కస్తూరి నరసింహమూర్తి గారు అంటే ఒక రచనను చేశారు. దానినే మనం పాపాయి సిరులు అని చెప్పుకోవచ్చు. ఈ గేయ సంపుటి నుండే మనకి ఈ అందాల తోటలో అనే పాటని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే నక్కయుక్తి, ఇలా మనకి కథల్ని కూడా ఇచ్చారు. అందులో చూడండి, ఈ నక్కయుక్తి అనే కథను రాసిన కవి మనకి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గద్వాల యొక్క సంస్థాన కవి అన్నమాట. అయితే ఈయన అవధాన విద్యలో
బాగా ఆరితేరిన వారు. సహస్రావధాని, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సమాజం, రత్నలక్ష్మి శతపత్రము, కేనోపనిషత్తు ఈయన రాసిన రచనలు. అయితే ఈ అందమైన పాటను రాసిన కవి మనకి జీవి సుబ్రహ్మణ్యం.